శ్రీమాత్రే నమః. గంగా సంతన వృత్తాంతం. అతడి చూపుల్లో అనురక్తిని గ్రహించింది సుందరాంగి. అవే కన్నులు, అవే చూపులు, అదే అనురక్తి మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి. శంతనుడు మాత్రం గంగాదేవిని గుర్తించలేకపోయాడు. కానీ మధురంగా స్వాంతనంగా పలకరించాడు. సుందరాంగి, దేవకాంతవా మానవకాంతవా? నాగ యక్షక గంధర్వ అప్సరసల్లో ఏ జాతి నీది? ఎవరైతే నాకేమిలే, ఇదే చిరునవ్వుతో, ఇదే అనురాగంతో, ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివికా. ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి. చెదరని చిరునవ్వుతో బదులు పలికింది. నృపోత్తమ, నిన్ను నేను ఎరుగుదును. ప్రతీప మహారాజు గారి పుత్రరత్నానివి. నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు. అలాగే నీ మాట జవదాటను. అయితే నాదొక నియమం, నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి. నేనేం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదు, నిందించకూడదు. నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఇది నా నియమం. అంగీకారమేనా? మహాభిషుడు ప్రేమను తలుచుకుని ఒప్పుకున్న అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి. శంతనుడు అంగీకరించాడు. సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు.